మనకి సమాజంలో చాలామందికి అంటే ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు మగవాళ్ళకి ఉండే సమస్య అదేంటండి అందరికీ కామన్ ఆ వయసుతో అంటే ఉంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి వయసు వచ్చిన 14-15 ఏళ్ళ పిల్లల దగ్గర నుంచి 70-80 ఏళ్ళు వచ్చిన మగవాళ్ళ వరకు అందరికీ ఉండే కామన్ ప్రాబ్లం. కాకపోతే కొంతమందికి ఒక స్టేజ్లో ఒక్కొక్కరికి ఉంటుంది. పెద్దవాళ్ళు కానీ ఏదైనా అవసరం తగ్గింది కాబట్టి వాళ్ళు కొంచెం సర్దుకొని పోవచ్చు. కానీ ఈ సమస్య అనేది ప్రతి ఒక్కళ్ళకి మగ పుట్టక పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి ఇవాళ రేపు వస్తుంది. ఒకప్పుడు 40-50 ఏళ్ళు దాటితే కానీ వీక్నెస్ కనపడేది కాదు, సెక్స్కి పనికి రాకుండా పోయేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, 18 ఏళ్ళ పిల్లలు కూడా పనికి రాకుండా పోతున్నారు. దీనికి ఫస్ట్ రీజన్ ఏంటంటే పోర్న్ సైట్లు, చేతిలో స్మార్ట్ ఫోన్ రావటం, విపరీతంగా ఆ ఫోన్లు ఫోటోలు చూసుకోవడం, వీడియోలు చూసుకోవడము, హస్తప్రయోగం చేయటం. ఈ హస్తప్రయోగం అనేది ఎంత ఆనందంగా ఉంటుందో ఇప్పుడు ఫస్ట్లో చేసేవాళ్ళకి, తర్వాత పెళ్లి చేసుకోవాలంటే పారిపోయే పరిస్థితి ఉంటుంది. మన దగ్గరకు వచ్చిన వాళ్ళలో 18 ఏళ్ళు 20 ఏళ్ళ పిల్లలు కూడా వస్తారు. వచ్చి సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను, మీరు నాకు ఇది ఎన్న సాల్వ్ చేయండి, లేదంటే నేను సూసైడ్ చేసుకుంటాను. ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి అంటే, ఒకటి ఇదివరకు మేము చిన్నప్పుడు తిన్న లాంటి మంచి ఆహార పదార్థాలు తినట్లేదు. ఇంట్లో చేసుకొని పెడితే శుభ్రంగా తినరు, బయటికి వెళ్ళి తినాలి, మసాలాలు అన్నీ కావాలి. మంచి ఆహారం మన ఇంట్లోనే దొరుకుతుంది, మనం తయారు చేసుకుంటే మన శరీరానికి కావాల్సిన బలాన్ని ఇస్తుంది. బయట తినేవన్నీ నేలకి మాత్రమే రుచిస్తాయి, కడుపు నిండినట్టు ఉంటుంది, కానీ ఏ విధమైన ఉపయోగం శరీరానికి ఉండదు. ఆ ఫుడ్లు వల్ల నరాల వ్యవస్థ ఫస్ట్ దెబ్బతినేది నర్వస్ సిస్టమ్. ఈ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది ఫుడ్ వల్ల. అయితే వీళ్ళు చేసే పనులు, హస్తప్రయోగాలు, పోర్న్ సైట్లు చూడటం, వీటి వల్ల వాళ్ళకి బాగా నరాలు ఎఫెక్ట్ అయిపోయి రేపొద్దున అమ్మాయిని చూస్తే కూడా ఎటువంటి ఫీలింగ్స్ రాని పరిస్థితికి మానసికంగా కొద్దివాళ్ళు అయిపోతున్నారు. ఈ మానసిక నపుంసకత్వం అనేది రావడానికి అసలు రీజను పోర్న్ సైట్లు చూడటము, హస్తప్రయోగం చేయటం. తర్వాత రేపు అందమైన భార్య వచ్చినా కూడా అమ్మాయిని చూస్తే కూడా ఫీలింగ్స్ రావు. ఇలాంటి పరిస్థితికి దిగజారిపోతున్నారు. కారణం ఈ రెండు అలవాట్లు, హస్తప్రయోగం చేయటము, అలాగే పోర్న్ సైట్లు చూడటం. ఈ రెండు ఫస్ట్ ఆపేయాలి. ఎవరికైనా సమస్య తగ్గాలంటే ఇది ఆగిపోవాలి. లేదంటే రేపు పెళ్లి చేస్తామంటే ఇంట్లో వాళ్ళు నువ్వు ఉద్యోగం పేరుతోనో ఇంకో పేరుతో ఊరొదిలి పారిపోవాలి. అందువల్ల నేను చెప్పిన మూలికలకు వాడుకుంటే కూడా మీకు సమస్య తొలగిపోతుంది. లేదు నా దగ్గరకు వచ్చిన తగ్గిస్తాను. ఫస్ట్ మీరు ఇలాంటి సందర్భాల్లో భయపడో లేకపోతే నేను పనికి రాకుండా పోయాననే బాధతో సూసైడ్ల దాకా వెళ్ళొద్దు. ప్రతి సమస్యకి ఆయుర్వేదంలో పరిష్కారం ఉంది. ఇవాళ తగ్గందంటూ లేదు. ఆయుర్వేదంలో చేసేవాళ్ళు కరెక్ట్గా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి వైద్యంలో చాలా ఉన్నాయి. అన్నీ బయటికి తీసుకొని రాగలిగితే గ్రంథాల్లో కానీ ఋషుల దగ్గర కానీ చాలా వైద్యాలు ఉన్నాయి. వాటిని బయటికి తీసుకొని రాగలిగితే తగ్గని రోగం అంటూ భూమి మీద లేదు. ఎందుకంటే మనం తినే ఆహారంలో లోపాల వల్ల, ఆహారంలో వచ్చే కొన్ని కెమికల్స్ వల్ల ఏదైనా కానీ జబ్బులు వస్తున్నాయి. ఆ జబ్బులకి మళ్ళీ ఆహారంలోంచి అంటే చెట్లలో నుంచే మందు రావాలి. కాబట్టి ఈ ఆయుర్వేదాన్ని నమ్ముకోండి. ఆయుర్వేదంలో మంచి మందులు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ హెచ్ఐవి సమస్యకు కూడా ఆయుర్వేదంలో అద్భుతమైన మందులు ఉన్నాయి. మొన్న మధ్య రీసెంట్గా నేను చూశాను సోషల్ మీడియాలో, ఈజిప్ట్లో ఒక పిరమిడ్ మీద ఒక మొక్క చెక్కి ఉంది. కింద అన్నీ కూడా హెచ్ఐవి లక్షణాలు రాసి ఉన్నాయి. ఆ మొక్క పేరు మాత్రం లేదు. ఆ మొక్క ఏంటనేది సైంటిస్టులు పరిశోధనలో ఉన్నారు. ఇలాంటి రీసెర్చ్ వరల్డ్ వైడ్ నడుస్తుంది. మూలికల మీదే చేస్తున్నారు. ఎంత అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇవాళ ఆయుర్వేదం మీదే కాన్సన్ట్రేషన్ చేసి మనకి పరిష్కారాలు ఆయుర్వేదంలో దొరుకుతాయని ఆయుర్వేదంలోనే చేస్తున్నారు. మనకి ఇప్పుడు ఈ సెక్స్ సమస్య గురించి మనం వివరంగా మాట్లాడుకుంటే జరుగుతున్నది సమాజంలో ఇదే సమస్య ఎక్కువ నలుగుతుంది. విడాకులకి ఎక్కువ మంది కోర్టుకు వెళ్తున్నారంటే రీజన్ కూడా ఇదే. కానీ వాళ్ళు చెప్పే రీజన్స్ వేరే ఉంటాయి. ఇది అని చెప్పలేకపోతున్నారు ఇంకా పూర్తిగా. కొద్దిగా ఈ మధ్య చెప్తున్నారు దీనికి సమస్యగా ఉంది మాకు వద్దని చెప్పేసి. కొంతమంది మ్యూచువల్గా విడిపోతున్నారు. కొంతమంది మాకే ఫోన్లు చేసి లేడీస్ కూడా మాకు ఇట్లా సమస్య ఉందని మందులు అడుగుతున్నారు. కొన్ని చేస్తున్నాం. అలాగే లేడీస్ తొందరపడుతున్నారు. ఇప్పుడు వెయిట్ చేయట్లేదు. మందులు వాడుతున్నాడుగా చూద్దాంలే కొన్నాళ్ళు బాగుపడతాడేమో అని ఆలోచించి ఆగట్లేదు. ఇదివరకు రోజుల్లో వెయిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎమ్మటే విడాకులకి వెళ్ళిపోతున్నారు. సో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంది, మగవాళ్ళకే ఎక్కువగా ఉంది. కాబట్టి కాకపోతే ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. ఒకటి మగవాళ్ళకి కారణం వాళ్ళందరూ వాళ్ళేం చెడగొట్టుకోరు.
ఆహారం సరిగ్గా లేదు, ఫుడ్ సరిగ్గా ఉండట్లేదు, ఒంటికి పట్టట్లేదు. ఇంకో సమస్య, తింటారు కొంతమంది బాగా తింటారు కానీ ఒక్కటి కూడా ఒంటికి పట్టదు. ఓ 10% ఏదో కొద్దిగా శరీరం పీల్చుకుంటుంది, మిగతా ఒంటికి పట్టకుండా వెళ్ళిపోతుంది. దీని రీజన్స్ ఏంటంటే ఫుడ్లో ఉన్న కెమికల్స్ని చూసి భయపడి బాడీ అబ్జర్వ్ చేసుకోవట్లేదు. సో ఇదొక రీజన్ వల్ల నర్వస్ సిస్టమ్ వీక్ అయిపోతుంది. రెండోది టెన్షన్స్. అమ్మాయికి ఏముందండి, చదువు అయిపోగానే జాబ్ చేయగలిగితే చేస్తుంది, లేదంటే పెళ్లి చేసి పంపిస్తే మగవాడే భరించాలి, పోషించాలి. కాబట్టి మగవాడికి టెన్షన్స్ ఎక్కువైపోయినాయి. ఇంట్లో ఇబ్బంది లేకుండా ఫ్యామిలీని నడుపుకోవాలి కాబట్టి వాడి జాబ్ టెన్షన్స్, జాబ్ వచ్చిన తర్వాత జాబ్లో టెన్షన్స్, అలాగే టార్గెట్ టెన్షన్స్, అలాగే కొన్ని సాఫ్ట్వేర్ జాబ్స్ లాంటి వాళ్ళు ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకొని కూర్చోవడం, పద్దాకల సిస్టమ్ ముందు పనిచేయటం, ఈ రేడియేషన్స్ల మధ్యలో బతకడం, ఈ రీజన్స్ వల్ల ఈవెన్ పొలాల్లో పనిచేసే రైతులు కూడా అసలు వాళ్ళకేంటండి టెన్షను, వాళ్ళకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? వాళ్ళకి టెన్షన్స్ లేవు, జాబ్ టార్గెట్లు లేవు, ఏమీ లేవు. పంట పండించుకుంటాడు, పొద్దున్నే పొలంలో పనిచేస్తాడు, తిని ఇంటికి పోతాడు, మళ్ళీ సాయంత్రం హాయిగా నిద్రపోతాడు. అలాంటి పరిస్థితుల్లో ఉండాల్సిన రైతులు కూడా, అది కూడా యువ రైతులు, కుర్రోళ్ళేమండి, ముసలోళ్ళు కూడా కాదు, వయసు మంచి 20 ఏళ్ళు 30 ఏళ్ళు మధ్యలో ఉన్నవాళ్ళు కూడా ఇదే సమస్యను ఫోన్ చేస్తున్నారు. రీజన్ ఏంటంటే ఇదివరకు లాంటి పూర్వకాలంలో మన తాతల కాలంలోంచి మేము కూడా తిన్నాం, అలాంటి బలమైన తిండి లేదు. పోనీ నెయ్యి తింటే మంచిదని చెప్పి నెయ్యి తిందామని పోతేనేమో కల్తీ నెయ్యి, అలాగే కూరగాయలు మంచివి అని చెప్తేనేమో కూరగాయలు తిందామని పోతే పురుగు మందులు వేసి పెంచుతున్నారు. ఈవెన్ మినరల్ వాటర్, మామూలు వాటర్ రుచించట్లా, అసలు గ్రౌండ్ వాటర్ని మించింది లేనే లేదు. జనాలకి మామూలు వాటర్ రుచించట్లా, మినరల్ వాటర్ తగిలితేనే అబ్బా మేము తాగామన్న ఫీలింగ్ వాళ్ళకి కలుగుతుంది. కానీ ఇవన్నీ శరీరంలోకి వెళ్ళిపోయి మన నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది కెమికల్స్ వల్ల, లివర్ డ్యామేజ్ అయ్యి రకరకాల సమస్యలు, అరుగుదల సమస్యలు, తినదు ఒంటికి పట్టకపోవడం, ఫ్రీ మోషన్ కాదు, ఫ్రీ మోషన్ కాకపోతే ఆటోమేటిక్గా వాతం పెరిగిపోయి నరాల వ్యవస్థ కుప్పగొలిపోతుంది. కొన్నాళ్ళకి అది మరీ సివియర్గా అయితే పక్షవాతాల్లోకి వాడు దిగుతుంది. రీజన్ ఎక్కడుంది? మనం తినే ఆహారాలు చూసుకొని తినాలి, మంచి ఫుడ్ తినాలి. మనం ఎటు పంట దగ్గర మనం కంట్రోల్ చేయలేము, మన దగ్గరకు వచ్చిన దాన్ని కూడా కాస్త మంచిగా శుభ్రంగా క్లీన్ చేసుకోవడం, ఉప్పేసి ఒక అరగంట నీళ్ళలో పెట్టి క్లీన్ చేసుకోవడం, ఇలాంటి కొన్ని పాటించడం వల్ల తక్కువ కెమికల్స్ మన బాడీలోకి పంపించగలుగుతాం. అలాగే తినే ఆహారంలో ఇప్పుడు చూడండి, మినప సున్నుండలు మంచివి, నరాల బలానికి చాలా మంచివి, కానీ ఎవరు చేస్తున్నారు ఇళ్లలో? ఇప్పుడు సున్నుండలు తిందామని బయట పోయి తింటేనేమో మైదాతో చేస్తున్నారు. సో ఇలాంటి వాటి వల్ల కొంత నాలెడ్జ్ వచ్చి మంచి ఆహారం తీసుకుందామన్న ఆహారంలో ఇలాంటి కల్తీలు, ఒరిజినల్గా ఏమేయాలో వేయట్లేదు. ఇదివరకు చపాతీలు గోధుమలతో చేసేవాళ్ళు, పూరీలు చపాతీలు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? మైదాతో చేస్తున్నారు. మైదా తింటే ఆటోమేటిక్గా వ్యవస్థ దెబ్బతింటుంది. సో ఇలాంటి మనం జాగ్రత్త పడదామన్నా కూడా బయట పరిస్థితులు బాగోలేదు కాబట్టి ఇంట్లోనే మంచి ఆహారం తీసుకోండి. గోధుమలు తెప్పించి పట్టించుకొని హ్యాపీగా, పిండి కూడా కొనుక్కోవద్దు, గోధుమలు పట్టించుకోండి, మంచి రొట్టె చేయించుకోండి, లేకపోతే జొన్నలు చేయించుకోండి, సిరిధాన్యాలు వాడుకోండి, నర్వస్ సిస్టమ్ చాలా బాగుంటుంది. అలాగే మీ బోన్స్ కానీ నర్వస్ కానీ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా యాక్టివేషన్ ఉంటుంది. ఎప్పుడైతే మీకు మనసులో ఫీలింగ్ కలిగిందో, ఒక అమ్మాయిని చూస్తే లేకపోతే అమ్మాయికి అబ్బాయిని చూస్తూ ఆటోమేటిక్గా బ్లడ్ సర్క్యులేషన్ వచ్చేస్తుంది, హార్ట్ కరెక్ట్గా పనిచేస్తుంది. వీటన్నిటిని మనం కాపాడుకోవాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. అలాగే 1 గంట డైలీ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ. అది మీరు ఇష్టం వచ్చింది చేయండి, వాకింగ్ చేయండి, స్కిప్పింగ్ చేయండి, రన్నింగ్ చేయండి, లేకపోతే షటిల్ ఆడండి, ఏదైనా కానీ 1 గంట సేపు ఒంటికి చెమట పెట్టే విధంగా వ్యాయామం, ఎక్సర్సైజెస్ చేస్తే మీ నర్వస్ సిస్టమ్ బాగుంటుంది. బోన్స్ కూడా దానికి యాక్టివిటీ తక్కువగా ఉండి ఎప్పుడు కూర్చుని ఉండే వాళ్ళకి బోన్స్ వీక్ అయిపోతాయి. అదే బోన్స్కి మనం పని పెట్టామనుకోండి, యాక్టివిటీ బాగుంది, ఫిజికల్ యాక్టివిటీ, బోన్స్ స్ట్రాంగ్గా తయారవుతాయి. కాబట్టి మనం బోన్స్ని కాపాడుకోవాలంటే ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ. సో నర్వస్ సిస్టము, బోన్ సిస్టము మనం పర్ఫెక్ట్గా పనిచేయాలని మనం చూసుకోవాలనుకుంటే, మనకు అవి బాగా ఉపయోగపడే విధంగా తయారు చేసుకోవాలనుకుంటే మంచి ఫుడ్ తీసుకోవాలి, ఒంటికి 1 అవర్ ఏదైనా ఎక్సర్సైజ్ చేయాలి, చెడు అలవాట్ల దగ్గరికి వెళ్ళకండి. ఇప్పుడు అందరికీ ఫ్యాషన్ అయిపోయింది ఏంటంటే సిగరెట్లు, గుట్కాలు, మందు, వీటితో పాటు ఈ కూల్ డ్రింకులు, బేకరీ. ఈ బేకరీ అనేది ఒక రోగాల పుట్ట, అందులో ఏం తిన్నా రోగాలు వస్తాయి. సో ఇవన్నీ కూడా తగ్గించేసుకోండి, అవి ఫ్యాషన్ వస్తువులు మనకు వద్దు. మన ఆహారం ఎందుకు తీసుకుంటాం? శరీరం బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మనకు పుష్టిగా ఉండాలి, దీనికోసం తీసుకోవాలి ఆహారాన్ని. అంతేగాని రుచి కోసము, లేకపోతే ఫ్యాషన్గా ఉంటుందని ఫ్యాషన్ ఫుడ్స్, బేకరీలు, పిజ్జాలు, ఇటు జోలికి వెళ్ళకండి. మంచి ఫుడ్ తీసుకోండి.
కూరగాయలు కూడా శుభ్రంగా ఉప్పు నీళ్ళల్లో ఒక అరగంట పావుగంట నానబెట్టుకొని కడుక్కొని కూరగాయలు వండే విధానం చేసుకోండి. కెమికల్స్ తగ్గిపోతాయి. మంచి ఆహారం నాన్ వెజ్ కూడా తినొచ్చు. నేను చెప్పిన సిస్టమ్స్ ఫాలో అవ్వండి, మంచిగా ఫుడ్ తినండి, ఎక్సర్సైజ్ చేసుకోండి, మీకు నర్వస్ సిస్టమ్ డౌన్ కాకుండా ఉంటుంది. అలాగే చాలామందికి వచ్చే ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే మెయిన్ మగవాళ్ళల్లో అంగస్తంభన సమస్య. ఇప్పుడు నేను చెప్పినవన్నీ పాటిస్తే అంగస్తంభన కరెక్ట్గా ఉంటుంది. కొంతమందికి స్తంభిస్తుంది కానీ ఎక్కువసేపు నిలబడదు. కొంతమందికి డోర్ దగ్గరే పడిపోతుంది, కొంతమందికి ఎంట్రీ అయిన తర్వాత తొందరగా పడిపోతుంది. ఎందుకంటే ఓవర్ యాంగ్జైటీ ఎక్కువైపోతే ఏముండదు, ఆత్రం పడితే ఏముండదు. స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్. ప్రశాంతంగా ఉండాలి మనసు, అప్పుడు సెక్స్లో కూడా మంచిగా ఎంజాయ్ చేయగలుగుతారు. సో అంగం పటిష్టంగా బలంగా ఉండాలంటే నేను చెప్పిన ఆహార నియమాలు ఎక్సర్సైజులు చేసుకోండి. అప్పటికీ కూడా మీకు అంత సాటిస్ఫాక్షన్గా అంగస్తంభం జరగట్లేదు అంటే, లేదు శీఘ్రస్ఖలనం సమస్య జరుగుతుంది అంటే, ఇలాంటి వాళ్ళు నేను చెప్పే మూలికలు తీసుకొచ్చుకోండి. ఈ మూలికలు మీకు బయట అన్ని షాపుల్లో దొరుకుతాయి, ఆయుర్వేదిక్ షాపుల్లో కూడా దొరుకుతాయి. కాకపోతే మంచిది తీసుకోండి. మీకు దొరకకపోతే నన్ను సంప్రదించండి, నేను సప్లై చేస్తాను. ఈ కాంబినేషన్స్ పెట్టుకోవాలండి కొన్ని. ఈ కాంబినేషన్స్ ఎలా ఉంటాయంటే ఆయుర్వేదంలో ముఖ్యమైన మూలికలు నేను ఇప్పుడు చెప్తాను, నోట్ చేసుకోండి. ఈ నోట్ చేసుకొని వీడియో తొందరగా మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూసుకోండి. అలాగే నిదానంగా మొత్తం ఎంట్రీ చేసుకోండి. మంచి పౌడర్లు తెచ్చుకోండి, తీసుకొచ్చుకొని దీన్ని మెడిసిన్ని తయారు చేసుకోండి. వీటిలో మీకు నేను మూలికలు చెప్తున్నాను, నోట్ చేసుకోండి. అశ్వగంధ, శతావరి, సఫేద్ ముస్లి, అతి మధురం, అలాగే శిలాజిత్, అలాగే ఇంకా బలంగా శరీరం బాగా పనిచేయాలంటే కొన్ని భస్మాలు ఉంటాయండి, అవన్నీ మీకు నోటితో చెప్పలేము, మీకు కావాలంటే మేము విడిగా చెప్తాము. శిలాజిత్ మాత్రం మీరు నెల మొత్తం మీద ఒక 10% మాత్రమే వేసుకోండి. ఈ పౌడర్లు అన్నీ కలిపితే ఎంత అయిందో దాంట్లో 10% వేసుకోండి. ఉదయము సాయంత్రం మొత్తం మిక్స్ చేసిన దాన్ని ఆ మిక్స్లోంచి ఒక అర స్పూను ఉదయము, అర స్పూను సాయంత్రము, తిన్న తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వేసుకొని వెంటనే పాలు తాగేసేయండి. ఈ విధంగా చేసే వాళ్ళకి 40 రోజుల నుంచి రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. వయసు ఎక్కువైతే ఇంక కొంచెం లేట్ అవ్వచ్చు. ఏదైనా కానీ 40 రోజులకి కొంత మార్పు అయితే బాగా కనిపిస్తుంది. ఇంకా స్పీడప్ చేసే మెడిసిన్స్ ఉంటాయి, కానీ అవన్నీ మీకు మేము ఇక్కడ పబ్లిక్లో చెప్పేవి కాదు. మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఇంకా స్పీడ్గా చేసేవి, చాలా ఫాస్ట్గా పనిచేసేవి కూడా ఉంటాయి భస్మాల విధానంలో. మీకు కావాలనుకుంటే ఈ మూలికలు నేను ఇందాక చెప్పిన మూలికలు తెచ్చి వాడుకున్నా మంచి రిజల్ట్ వస్తుంది. దొరకని వాడు మాకు ఫోన్ చేసి ఆన్లైన్లో తెప్పించుకొని యూజ్ చేసుకోండి. ఎటువంటి అఘాయిత్యాలు పాల్పడే అవసరం లేదు. కుర్రవాళ్ళు కూడా చెప్తున్నాను, పెళ్ళి అంటే మీకు సమస్యగా ఉంటే నన్ను సంప్రదించండి. మీరు పెళ్ళికి పనికొచ్చే విధంగా హ్యాపీగా మీ భార్యతో కాపురం చేసుకునే విధంగా మీకు కావాల్సిన ట్రీట్మెంట్ నేను చేస్తాను. నమస్కారం.